गुड मॉर्निंग स्टूडेंट्स। टुडे आई विल टीच यू 10th क्लास लेसन यह रास्ता कहा जाता है। यह रास्ता कहा जाता है कवि बाबू राम सिंह। ఈ లెసన్ పఠన్ హేతు పఠన్ హేతు అంటే దీని నుండి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఏమి అడగరు, కానీ మనకున్న 4 యూనిట్స్ లో యూనిట్ ని ఇకాయి అంటారు. 4 యూనిట్స్ లో కూడా ప్రతి యూనిట్ లో ఒక్కొక్క పఠన్ హేతు మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ఖచ్చితంగా ఈ పఠన్ హేతు నుంచి మనం నేర్చుకోవడానికి ఏదో ఒక మంచి విషయం అనేది అందులో మనకి ఉంటుంది. యహ రాస్తా కహా జాతా హై, పాఠ్ కా నామ్. ఈ వే ఎక్కడికి వెళ్తుంది, ఈ దారి ఎటువైపు వెళ్తుంది. మనం ఏదైనా అన్నోన్ ప్లేస్ కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం దారి తెలియనప్పుడు అడుగుతూ ఉంటాం, ఇలా వెళ్తే ఎక్కడికి వెళ్తామండి, లేదంటే ఈ దారి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటాం కదా. యహ రాస్తా కహా జాతా హై. ఓకే, లెసన్ చూడండి. ఇక్కడ మనకి లెసన్ లో పహలా దృశ్యం దూసరా దృశ్యం చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఇచ్చిన యహ రాస్తా కహా జాతా హై అనేది నాటక్. మనకి పద్య గద్య రెండిట్లో కూడా పద్యలో కవిత, దోహా ఇటువంటివి ఉంటూ ఉంటాయి. గద్యలో కహానీ, నాటక్, ఏకాంకి ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ప్రస్తుతం మనకి ఇవ్వబడిన యహ రాస్తా కహా జాతా హై అనేటువంటిది నాటక్. నాటక్ లో మనకి ఫస్ట్ సీను, సెకండ్ సీను అట్లా ఉంటాయి కదా. ఇప్పుడు ఇవ్వబడిన ఈ లెసన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే పహలా దృశ్యం దూసరా దృశ్యం, పహలా దృశ్యం దూసరా దృశ్యం కనిపిస్తుంది. పహలా దృశ్యలో ఒక 3 క్యారెక్టర్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి, మోనా, గోలు, నాని. दूसरा దృశ్యలో మాఘ్, రాజా భోజ్ और లకడహారిన్ 3 క్యారెక్టర్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, లెసన్ చూడండి. पहला दृश्य नाटक गृह का दृश्य। मंच पर नानी और नवासा नवासी हैं। नानी आंगन में बैठी हुई है, आकाश में तारे चमक रहे हैं। मोना और गोलू कहानी सुनाने के लिए नानी से जिद कर रहे हैं। नाटक गृह का दृश्य पहले ही बताया है, ఫస్ట్ చెప్పుకున్నాం మనం. ఈ యహ రాస్తా కహా జాతా హై నాటక్ అని చెప్పి. కాబట్టి మంచ్ అంటే స్టేజ్, నాటక గృహ కా దృశ్యం. మంచ్ పర్ స్టేజ్ మీద నాని और నవాసా నవాసి హై. నాని అంటే గ్రాండ్ మదర్, గ్రాండ్ మదర్ అంటే ఇక్కడ మన మదర్స్ మదర్ అంటే అమ్మమ్మ, నాని. అమ్మమ్మ ఉన్నారు, నవాసా నవాసి గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్, ఇద్దరు కూడా ముగ్గురు మొత్తం ఆ స్టేజ్ మీద ఉన్నారు. నాని ఆంగన్ మే బైఠీ హుయి హై. నాని గ్రాండ్ మదర్ ఎక్కడ కూర్చున్నారు, ఆంగన్. ఆంగన్ అంటే ఆ ఇంటి వాకిలి దగ్గర కూర్చుని ఉన్నారు. ఆకాశ్ మే తారే చమక్ రహే హై. ఆకాశ్ స్కై, ఆకాశంలో తారే చమక్ రహే హై, స్టార్స్ అన్ని మెరుస్తున్నాయట. మోనా और గోలు కహానీ సునానే కే లియే నాని సే జిద్ కర్ రహే హై. మోనా, గోలు ఇద్దరు కూడా గ్రాండ్ మదర్ ని కహానీ సునానే కే లియే స్టోరీ చెప్పమని అడుగుతూ ఉన్నారు. మోనా, నాని నాని ఏ కహానీ సునావో నా. మోనా గ్రాండ్ మదర్ ని అడుగుతోంది ఏమని, నాని ఏ కహానీ సునావో నా, గ్రాండ్ మదర్ ఒక స్టోరీ చెప్పమని, కహానీ అంటే స్టోరీ చెప్పమని అడుగుతోంది. గోలు బ్రాకెట్ లో ఉంది చూడండి. నానికో మనానే కే స్వర్ మే హా నాని కహోనా, ప్లీజింగ్ అడుగుతున్నాడు. నాని ప్లీజ్ చెప్పండి స్టోరీ అని చెప్పి గోలు కూడా గ్రాండ్ మదర్ ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నాని, తో తుమ్ దోనో నహీ మానోగే, అచ్చా సునాతీ హూ సునో. తుమ్ దోనో నహీ మానోగే, మీ ఇద్దరు కూడా స్టోరీ చెప్పకపోతే వినేలా లేరు కదా, సరే నేను స్టోరీ చెప్తాను వినండి అని చెప్పి చెప్తోంది. క్షణ్ భర్ టహర్ కర్ నాని కహతీ హై. ఒక సెకండ్ ఆగి నా గ్రాండ్ మదర్ చెప్పడం స్టార్ట్ చేశారు. बहुत पुरानी बात है उज्जैन नामक एक नगर था. बहुत पुरानी बात है, నేను చెప్పబోయే స్టోరీ बहुत పురాణి, చాలా కాలం క్రితం జరిగింది. ఉజ్జయిన్ నామక్ ఏక్ నగర్ తా, ఉజ్జయిన్ అనే ఒక నగర్ ఉంది అని చెప్పి స్టార్ట్ చేశారు. మోనా, వహతో ఆజ్ భీ హై నా. మోనా అడుగుతోంది, వహతో ఆజ్ భీ హై. ఉజ్జయిని అనే ఒక నగర్ ఉంది అని ఎప్పుడైతే గ్రాండ్ మదర్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశారో వెంటనే ఆ ఉజ్జయిని ఈ రోజు కూడా ఉంది అని చెప్పి చెప్తున్నారు. నాని, కహా హై బతలాదో. సరే ఉజ్జయిని ఉంది అని చెప్తున్నారు కదా, మీరు చెప్తున్నావు కదా, కహా హై ఎక్కడ ఉంది ఉజ్జయిని అని చెప్పి గ్రాండ్ మదర్ అడిగారు. మోనా, మధ్యప్రదేశ్ మే. ఎక్కడ ఉందని చెప్తున్నారు, మధ్యప్రదేశ్ లో ఉంది అని చెప్పి చెప్పింది మోనా. గోలు, హా నాని ఉజ్జయిన్ నామ్ కా ఏక్ నగర్ తా. ఫిర్ కానీ గోలుకు మాత్రం స్టోరీ వినాలని చెప్పి
చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. గోలు అంటున్నాడు, ఆ ఉజ్జయిన్ అనే ఒక నగరం ఉంది, ఫిర్ తర్వాత ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. నాని రాజా భోజ్ వహాకా రాజా థా చెప్పడం స్టార్ట్ చేశారు నాని గ్రాండ్ మదరు. ఆ ఉజ్జయిని పరిపాలించే కింగ్ నేమ్ ఏంటంటే రాజా భోజ్. మోనా మేరీ కితాబ్ మే లిఖా హై నాని కి వహ బహుత్ బడా విద్వాన్ థా. వెంటనే మళ్ళీ మోనా చెప్పడం స్టార్ట్ చేసిందంటే తన స్కూల్లో లెసన్స్ లో తన రాజా భోజ్ గురించి వచ్చి ఉండవచ్చు. వెంటనే ఆమె ఏమని చెప్తుంది అంటే, మేరీ కితాబ్ మే లిఖా హై నాని, నా బుక్స్ లో రాసి ఉంది ఏమని చెప్పి, వహ బహుత్ బడా విద్వాన్ థా, తను చాలా రాజా భోజ్ చాలా గొప్ప విద్వాంసుడు అని చెప్పి. ఉస్కే దర్బార్ మే ఏ కవి రహతా థా, నామ్ థా ఉస్కా మాగ్. అంతేకాదు ఆ కింగ్ యొక్క రాజ దర్బార్ లో, ఆ కింగ్డమ్ లో ఒక కవి ఉండేవారు, ఆ కవి పేరు మాగ్ అని చెప్పి చెప్పింది. గోలు నానికో కహనే దోనా, కానీ గోలుకు మాత్రం గ్రాండ్ మదర్ చెప్పే స్టోరీ వినాలనుంది. కానీ మోనాకి తనకు తెలిసిన విషయం చెప్తోంది కదా. గోలు అంటున్నాడు, ఫస్ట్ గ్రాండ్ మదర్ ని స్టోరీ చెప్పనివ్వండి. కితాబ్ కి బాత్ బాత్ మే పడలేనా, నీ బుక్ లో ఉన్న విషయాన్ని తర్వాత నువ్వు చదువుకుంది గాని. నాని ఆగే నెక్స్ట్ ఏమవుతుంది స్టోరీ చెప్పమని చెప్పి అడుగుతున్నాడు. నాని राजा भोज प्रजा का सुख दुख जानने के लिए भेष बदल कर रात में घूमा करता था. నాని రాజా భోజ్, ఈ కింగ్ భోజ్ ఏం చేసేవట, తన యొక్క పీపుల్ ప్రజల యొక్క కష్టాలను తెలుసుకోవడం కోసం అతను భేష్ బదల్కర్ తన వేషాన్ని మార్చుకొని రాత్ మే ఘూమా కడతా, నైట్ టైంలో తిరుగుతూ ఉండేవారట. అంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా మినిస్టర్స్ ఎవరైనా వస్తూ ఉన్నారనుకోండి, వెంటనే ఆ స్ట్రీట్స్ అన్ని చాలా నీట్ గా క్లీన్ గా చేసేస్తూ ఉంటారు. అంతా ఎప్పుడు నీట్ గా ఉన్నట్టుగా తయారు చేసేస్తూ ఉంటారు. కానీ సడన్ గా ఎప్పుడైతే వాళ్ళు చెప్పకుండా వస్తారో రియల్ గా అక్కడ ఏ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయో మనం చూడొచ్చు. కింగ్ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆ ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవడం కోసం భేష్ బదల్కర్ అంటే మారు వేషంలో వెళ్లి అతను తెలుసుకుంటూ ఉండేవారట. గోలు భేష్ బదల్కర్ కాహే నాని, భేష్ బదల్కర్ అంటే వేషం మార్చుకొని అంటే ఏంటి గ్రాండ్ మదర్ ని అడుగుతున్నారు. అంటే గోలు చిన్నవాడు కాబట్టి తనకి తెలియదు భేష్ బదల్కర్ అంటే ఆ వేషం మార్చుకొని వెళ్ళడం ఏంటి అని చెప్పి ప్రశ్నించాడు. నాని తాకి కోయి పెహచాన్ నాలే, ఎందుకని ఎలా వేషం మార్చుకుని వెళ్తున్నారంటే ఎవరు కూడా ఐడెంటిఫై చేయకుండా ఉండాలని. ఉస్కే సాత్ కవి మాగ్ భీ రహతా థా, కింగ్ ఎప్పుడు మారువేషం వేసుకుని వెళ్ళినా కింగ్ తో కూడా మినిస్టర్ మాగ్ కూడా వెళ్తూ ఉంటాడు. ఏక్ రాత్ ప్రజా కా సుఖ్ దుఃఖ్ జాన్నే కే లియే దోనో మహల్ సే నికలే, అదే విధంగా ఒక రోజు నైట్ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడం కోసం ఇద్దరు కూడా మహల్ నుంచి బయలుదేరారు. దూసరా దృశ్యం, పెహలా దృశ్యలో అంతా కూడా మనం ఫస్ట్ సీన్ లో మనకి గ్రాండ్ మదర్, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ కనిపిస్తూ ఉంటారు, వారి ఇంటి ప్రాంగణంలో కనిపిస్తారు. నెక్స్ట్ సీన్ చూడండి, दूसरा दृश्य मंच पर अंधेरा होता है, दौड़ रहे घोड़ों की टापों की ध्वनि समीप से दूर जाती है. మంచ్ పర్ అంధేరా హోతా హై, స్టేజ్ మీద. నెక్స్ట్ సీన్ కదండి, వెంటనే స్క్రీన్ దించుతారు, లోపలంతా కూడా సీన్ చేంజ్ చేస్తారు. ఎట్లా ఉందిట ఇప్పుడు, మంచ్ పర్ అంధేరా, మంచ్ స్టేజ్ మీద అంతా డార్క్ గా ఉంది. దౌడ్ రహే గోడోం కి టాపోం కి ధ్వని సమీప్ సే దూర్ జాతి హై, ఇద్దరు కూడా నైట్ టైం బయలుదేరారు కదా. దౌడ్ రహే గోడ అంటే హార్స్ పరిగెడుతున్నప్పుడు వచ్చే సౌండ్ సమీప్ సే దూర్ జాతి హై, దగ్గర నుంచి దూరంగా వెళ్తున్నట్టుగా ఉందట. అంటే ఇద్దరు కూడా ప్రయాణమై దూరంగా వెళ్తున్నారు. మాఘ్ మహారాజ్ లగ్తా హై హమ్ రాస్తా భూల్ గయే హై, కవి మాఘ్ అంటున్నారు, మహారాజ్ హమ్ రాస్తా భూల్ గయే హై, నాకు అనిపిస్తోంది మనం దారి తప్పిపోయామేమో అని చెప్పి అనిపిస్తోంది. ఇస్ జంగల్ మే హమ్ భటక్ గయే హై, ఈ ఫారెస్ట్ లో మనం దారి తప్పిపోయాము. ఇంకా భటకన అంటే వాండరింగ్, తిరుగుతూ ఉండాలి. అంటే దారి తెలిస్తే కరెక్ట్ గా వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఎప్పుడైతే దారి తప్పిపోయారో ఇంకా మనం ఈ నైట్ అంతా ఈ ఫారెస్ట్ లో తిరగాలేమో అని చెప్పి మాగ్ అంటున్నారు. భోజ్ తుమ్ ఠీక్ కైతే హో కవి, హమ్ ముసీబత్ మే ఫస్ గయే హై, తుమ్ ఠీక్ కైతే హో కవి, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. హమ్ ముసీబత్ మే ఫస్ గయే, మనం ఏదో ప్రాబ్లం లో పడబోతున్నాం. ఎందుకంటే ఫారెస్ట్, పైగా నైట్ టైం కదా, దారి తప్పిపోయాం, మనకి ఏదో ప్రాబ్లం రాబోతోందేమో అని చెప్పి రాజా భోజ్ కూడా అంటున్నారు. మాగ్ ఇస్ ప్రకార్ హమ్ కబ్ తక్ భటక్తే రహేంగే, ఈ విధంగా మనం ఎప్పటి వరకు ఈ ఫారెస్ట్ లో తిరుగుతూ ఉండాలి అని చెప్పి కవి మాగ్ అడుగుతున్నారు. భోజ్
जब तक सबेरा नहीं हो जाता ఎప్పటి వరకు सबेरा का अर्थ है మార్నింగ్ సుబహ్ ఎప్పుడైతే ఉదయం అవదో అప్పటి వరకు మనం ఏం చేయాలి ఖచ్చితంగా ఈ ఫారెస్ట్ ఎట్లాగా బటకన వాండరింగ్ తిరుగుతూనే మనం ఉండాలి माघ लेकिन यह रात तो खत्म होने का नाम ही नहीं ले रही है माघ అంటున్నారు लेकिन यह रात तो खत्म होने का కానీ ఈ నైట్ ఎలా ఉందంటే ఖతం హోనే కా నైట్ అసలు కంప్లీట్ అవ్వడం లేదు అని చెప్పి అంటున్నారు అంటే నైట్ వీళ్ళు ఎంత దూరం ప్రయాణం చేసినా సరే ఉదయం అవ్వడం లేదు రాత్రి ఉంది అని చెప్పి వాళ్ళ యొక్క భావం భోజ్ సంకట్ కి ఘడి లంబీ ప్రతీత్ హోతీ హై దానికి రాజా బోజ్ ఏమని ఆన్సర్ ఇస్తున్నారంటే సంకట్ కి ఘడి సంకట్ అంటే ఏదైనా మనకి కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా టైం చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి టైం ఎట్లా గడిచిపోయిందో మనకి తెలియదు చాలా ఫాస్ట్ గా సమయం అనేది అయిపోతుంది కానీ కష్ట సమయంలో ఉన్నారు ఇప్పుడు నైట్ టైం ఉన్నారు తిరుగుతూ ఉన్నారు కదా సంకట్ కి గడి బడి లంబీ ప్రతీత్ హోతీ హై ఈ కష్ట సమయం చాలా ఎక్కువగా వాళ్ళకి అనిపిస్తూ ఉంది బతా సక్తే హో రాత్ ఔర్ కితనీ బాకీ హై రాజా భోజ్ అడుగుతున్నారు మాఘ్ని బతా సక్తే హో రాత్ ఔర్ కితనీ బాకీ హై ఇంకా నైట్ ఎంత సమయం ఉంటుందో నువ్వు చెప్పగలవా అని చెప్పి అడుగుతున్నారు అంటే ఇప్పట్లాగా చేతికి వాచెస్ అవి అప్పుడు లేవు కదండి టైం అసలు ఎంత అయ్యి ఉండవచ్చు అని చెప్పి అడుగుతున్నారు మాఘ్ బస్ सबेरा होने ही वाला है महाराज वह देखिए భృగుతారా बहुत ऊपर आ गया है చూడండి కవి మాఘ్ సమయాన్ని ఎట్లా చెప్తున్నారంటే సబేరా హోనే హి సబేరా అంటే మార్నింగ్ ప్రాతకాలం ఇక ప్రాతకాలం అయిపోబోతోంది మహారాజ్ వహ దేకి భృగుతారా బహుత్ ఊపర్ ఆ గయా హై భృగుతారా అంటే పోల్ స్టార్ అంటే అప్పట్లో చూడండి మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు టైం ఎంత అయింది అని చెప్పి అడిగారు అనుకోండి ఆఫ్టర్నూన్ సన్ నుంచి వచ్చే నీడ బట్టి షేడ్ ని బట్టి ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి 3 అయి ఉండవచ్చు లేదంటే 4 అయి ఉండవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉండేవారు అదే విధంగా ఇక్కడ కవి మాకు కూడా నైట్ టైము దేన్ని చూసి సమయాన్ని టైం చెప్తున్నారు పోల్ స్టార్ ని చూసి చెప్తున్నారు భృగుతారా బహుత్ ఊపర్ ఆగాయ పోల్ స్టార్ ఎలా ఉందంట చాలా పైకి వచ్చేసింది వన్య పశు పక్షి బి జాగ్ చుక్కే హై వన్య అంటే జంగల్ ఫారెస్ట్ లో ఉన్న ఈ యానిమల్స్ బర్డ్స్ అన్ని కూడా జాగ్ చుక్కే హై మేల్కొన్నాయి కాబట్టి ఇంకా కొంత సమయంలో మార్నింగ్ కాబోతోంది అని చెప్పి కవి మాఘ్ ఆన్సర్ చెప్పడం జరిగింది భోజ్ తో హమ్ రాత్ భర్ కవి ఇంకా మార్నింగ్ కాలేదు కదా మరి ఈ రాత్రంతా మనం ఏం చేద్దామని చెప్పి భోజ్ అడుగుతున్నారు మాఘ్ అబ్ చింతా छोड़े यहाँ देखिए पूरब दिशा పసర్ రహీ హై సూర్యోదయ్ హో రహా ఇప్పుడు మీరు చింతా చూడి మీరు ఇంకా బాధపడక్కర్లేదు పూరబ్ దిశ అంటే ఈస్ట్ సైడ్ చూడండి అంతా కూడా సన్ రైజ్ అవుతోంది అని చెప్పి చెప్తున్నారు ప్రకాష్ ఫైల్ రహా హై ప్రకాష్ బ్రైట్నెస్ అంటే సన్ ఎప్పుడైతే ఉదయిస్తారో వెంటనే మనకి అంతా బ్రైట్నెస్ వస్తుంది అని చెప్పి కవి మాఘ్ చెప్తున్నారు భోజ్ వహ్ తో హై లేకిన్ యహా తో కోయి దికాయి భీ నహీ దేతా సరే మార్నింగ్ అయితే అవుతుంది కానీ మనకి మార్గాన్ని చెప్పడానికి ఇక్కడ మనకి ఎవరు కూడా దికాయి నహీ దేతా ఎవరు మనకి కనిపించడం లేదు కదా జైసే ఉజ్జయిన్ జానే కా మార్గ పూచా జాయే ఎవరిని అడగాలి మనం ఉజ్జయిన్ వెళ్ళడానికి అవే మార్గాన్ని మాఘ్ భలా ఇతనే సబేరే ఇస్ జంగల్ మే మాఘ్ అంటున్నారు భలా ఇతనే సబేరే ఇంత మార్నింగ్ అసలు ఈ ఫారెస్ట్ లో ఎవరు ఉంటారు కంటే కొంచెం సమయం గడిచిన తర్వాత అయితే ఎవరైనా ఫారెస్ట్ లోకి వస్తారు గానీ ఇంత మార్నింగ్ మనకు దారి చెప్పడానికి ఎవరు ఉంటారని చెప్పి అనుకుంటున్నారు భోజ్ వహా దేకో కోయి ఛాయ ఇందులో రాజా భోజ్ అంటున్నారు వహా దేకో అక్కడ చూడు కోయి ఛాయ ఏదో షేడ్ లాగా కనపడుతోంది అని చెప్పి అన్నారు మాఘ్ హా మహారాజ్ కోయి లెక్కడహారిన్ హై కవి మాకు కూడా ఆ కింగ్ చూపించిన వైపు చూశారు అక్కడ ఎవరు కనిపించారట కోయి లెక్కడహారిన్ అంటే వుడ్ కట్టెలు ఏరుకోవడానికి ఒక గర్ల్ ఎవరో వచ్చి ఉండవచ్చు ఆ ఫారెస్ట్ లోకి ఒక లెక్కడహారిని కనిపించింది వారికి లకడీ చున్నే జంగల్ మే ఆయి హై లకడీ చున్నే అంటే వుడ్ కట్టెలు ఏరుకొని వెళ్లి అమ్ముకొని జీవించే ఆవిడ అయి ఉండొచ్చు ఆవిడ వీరికి కనిపించారు భోజ్ హమ్ ఉసిసే హీ పూచే మనం ఆవిడనే అడుగుదాం మార్గాన్ని ఉజ్జయినికి వెళ్లే మార్గాన్ని ఆవిడనే అడుగుదాం మాఘ్ ఠీక్ హై సరే మహారాజ్ హమే ఉస్కే పాస్ చల్నా చాహియే మనం అక్కడ ఆవిడ దగ్గరికి వెళ్దామన్నారు పగధ్వని దూర్ జాకర్ టహర్తీ హై మంచ్ పర్ ప్రకాష్ ఫైట్ పగధ్వని అంటే
ఫుట్ కాల్ నడుస్తున్నప్పుడు వచ్చే సౌండ్ అన్నమాట. దూర్ జాకర్ టహర్తీ హై అంటే వీళ్ళిద్దరు నడుస్తూ ఎక్కడికి వెళ్తున్నారు, లకడహారిన్ దగ్గరికి, ఆ కట్టలు ఏరుకునే ఆమె దగ్గరికి వెళ్తున్నారు. మంచ్ పర్ ప్రకాష్ ఫైల్తా హై. మంచ్ అంటే స్టేజ్ అని చెప్పుకున్నాం కదా, స్టేజ్ అంతా కూడా బ్రైట్ గా అయిపోయింది అంటే సూర్యోదయం జరిగింది. ప్రకాష్ మే లకడహారిన్ కే పాస్ ఖడే రాజా భోజ్ అబ్ కవి మాగ్ దిఖాయి దేతే హై. ఆ బ్రైట్నెస్ లో మనకి ఎవరు కనిపిస్తున్నారు, లకడహారిన్ ఆ కట్టెలు ఏరుకునే అమ్మాయి దగ్గర కవి మాగ్ ఇంకా రాజా భోజు నిలబడి ఉండడం మనకి కనిపిస్తుంది. లకడహారిన్ లకడీ చున్నా బంద్ కర్తీ హై అంటే ఆవిడ తను చేస్తున్నారు, ఆ కట్టెలు ఏరుకునే పని చేస్తున్నారు కదా, ఎప్పుడైతే వీళ్ళిద్దరూ వెళ్లి అక్కడ నిలబడారో ఆవిడ చేస్తున్న పని ఆపడం జరిగింది. మాగ్ యహ రాస్తా కహా జాతా హై బతలా సక్తీ హో. ఈ వే ఎక్కడి వరకు వెళ్తుందో కాస్త చెప్పగలవా అని చెప్పి కవి మాగ్ ప్రశ్నించడం జరిగింది. భోజ్ लकड़हारिन को चुपचाप खड़ा देखकर तुम ही से पूछ रहे हैं. లకడహారిన్ को चुपचाप అంటే సైలెంట్ గా కవి మాగ్ ప్రశ్నించారు కదా ఈ వే ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి, కానీ ఆ గర్ల్ లకడహారిని ఏమి ఆన్సర్ చెప్పకుండా ఉండడం వల్ల భోజ్ అడుగుతున్నారు ఏమని, తుమ్హీ సే పూచ్ రహే హై అడిగేది నిన్నే, ఆన్సర్ చెప్పడం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. లకడహారిన్ वह तो मैं समझ रही हूँ నన్నే ప్రశ్నిస్తున్నారన్న విషయం నాకు అర్థమవుతోంది. మాగ్ ఫిర్ చుప్ క్యోం హో బోల్తీ క్యోం నహీ ఫిర్ చుప్ క్యోం హో. మరి ఎందుకని చుప్ రహనా అంటే సైలెంట్ గా ఉండడం, మరి ఎందుకని సైలెంట్ గా ఉన్నావు, ఎందుకని బోల్తీ నహీ ఎందుకు ఆన్సర్ చెప్పడం లేదు. లకడహారిన్ క్యా జవాబ్ దూ యహీ సోచ్ రహీ హూ. జవాబ్ అంటే ఉత్తర్ అన్న జవాబ్ అన్న ఆన్సర్, ఏమని ఆన్సర్ చెప్పను అని చెప్పి నేనే థింక్ చేస్తున్నాను అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. భోజ్ ఇస్మే సోచనే కి కౌన్ సీ బాత్ హై. ఇందులో సోచన అంటే థింక్ చేయడం, ఇందులో థింక్ చేసే అవసరం ఏముంది, థింక్ చేసే విషయం ఏముంది అసలు. లకడహారిన్ హై తబీతో చుప్ హో. హై అంటే ఉంది, అందులో ఆలోచించే విషయం ఏముంది అని చెప్పి అడిగారు కదా, ఆలోచించే విషయం ఉంది. తబీతో అందువల్లే నేను ఎలా ఉన్నాను, చుప్పు సైలెంట్ గా ఉన్నాను. మాగ్ ఫిర్ కహో హమ్ భీ తో సునే. అయితే ఏ విషయం ఉందో మాకు కూడా చెప్పు, మేము కూడా వింటామని చెప్పి కవి మాగ్ అడిగారు. లకడహారిన్ యహ రాస్తా కహీ ఆతా జాతా నహీ హై వహ్ తో యహీ పడా రహతా హై. ఈ మార్గం మాత్రం కహీ ఆతా జాతా నహీ హై, ఆనా జానా. ఈ వే ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళదు రాదు. వహతో యహీ పడా రహతా హై ఎప్పటి నుంచో ఈ వే ఇక్కడే ఉంది, ఈ వే ఎక్కడికి వెళ్ళదు తిరిగి రాదు. లోగ్ ఇస్ పర్ ఆతే జాతే రహతే హై. పీపుల్ మాత్రం ఏం చేస్తూ ఉంటారు, ఈ వేలో వెళ్తూ వస్తూ ఉంటారు. ఆప్ దోనో కౌన్ హై ఔర్ యహా ఔర్ కహా జానా చాతే హై. మీరిద్దరు ఎవరు, మీరిద్దరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారని చెప్పి ఆవిడ ప్రశ్నించడం జరిగింది. భోజ్ హమ్ దోనో ముసాఫిర్ హై और उज्जैन जाना चाहते हैं. राजा बोज आंसर చెప్తున్నారు ఏమని చెప్పి, हम दोनों मुसाफिर हैं. मुसाफिर का अर्थ है ट्रैवलर्स. మేమిద్దరం ఎవరు ట్రావెలర్స్. और उज्जैन जाना चाहते हैं ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఉజ్జయిన్ వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం. లకడహారిన్ ముసాఫిర్ తో ఇస్ దునియా మే దో హీ హై. వెంటనే మళ్ళీ లకడహారిని ఆన్సర్ చెప్పడం స్టార్ట్ చేశారు. ఏమని, ముసాఫిర్ ఏమని చెప్పారు, ముసాఫిర్ ట్రావెలర్స్ అని చెప్పారు కదా. దునియా అంటే ఈ వరల్డ్ లో ట్రావెలర్స్ ఇద్దరు మాత్రమే ఉన్నారట. ఎవరు, ఏక్ సూర్య జో ఉదర్ నికల్ రహా హై. ఏక్ సూర్య ట్రావెలర్స్ ఇద్దరే ఉన్నారు ఈ ప్రపంచంలో. ఒకరు ఎవరంటే సన్, జో ఉదర్ నికల్ రహా హై అంటే ఆ మార్నింగ్ ఉదయం అవుతోంది కదా, సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఔర్ ఏ చాంద్ ఇంకొకరు ఎవరట, ఒకరు సన్ ఇంకొకరు మూన్. జో ఉదర్ మిట్ రహా హై అటువైపు మూన్ అంటే మార్నింగ్ అయిపోయింది కాబట్టి మూన్ కనిపించకుండా ఉంటారు కదా, మూన్ వెళ్ళిపోతూ ఉంది అది చూపిస్తూ అంటోంది. ఏమని చెప్పి, ట్రావెలర్స్ ఇద్దరే ఉన్నారు. ఎవరు, ఒకరు సన్ ఇంకొకరు మూన్. తుమ్ దోనో నా సూర్య హో ఔర్ నా చాంద్. మీరిద్దరు కూడా మీరిద్దరు సన్ను కాదు మూను కాదు కదా. ఫిర్ ముసాఫిర్ కైసే హో. మరి ట్రావెలర్స్ ఏ విధంగా అయ్యారు అని చెప్పి ఆవిడ ప్రశ్నించారు. మాగ్ ఠీక్ కైతీ హో హమ్ దోనో నా సూరజ్ హై ఔర్ నా చాంద్ మెహమాన్ అవశ్య హై. ఠీక్ కైతీ హో, కరెక్ట్ గానే చెప్పావు.
మేమిద్దరం దోనో నా సూరజ్ ఔర్ నా చాంద్, మేమిద్దరు సన్ను కాదు మూను కాదు. మెహమాన్ అవశ్య హై, మేమిద్దరం ఎవరు మెహమాన్, మెహమాన్ అంటే ఎవరు బంధువులు, రిలేటివ్స్ అన్నమాట. మేమిద్దరం కూడా బంధువులు అని చెప్పారు. లకడహారిన్ आप लोग मेहमान भी नहीं हो सकते क्योंकि मेहमान भी दो ही होते हैं, एक धन और दूसरा यौवन, समझे. आप लोग మెహమాన్ బి నహీ హో సక్తే, దానికి కూడా ఆవిడ ఎగిరి అవడం లేదు. మెహమాన్ మీరిద్దరు కూడా బంధువులు అని చెప్పారు కదా, మీరిద్దరు కూడా బంధువులు కూడా కాదు. ఎందుకంటే మెహమాన్ బి దో హీ హోతే హై, ఈ వరల్డ్ లో మెహమాన్ కూడా ఎంతమంది ఉన్నారు, ఇద్దరే ఉన్నారట. ఎవరు వాళ్ళు, ఏక్ ధన్ ఔర్ దూసరా యవ్వన్, సమझे. ఏక్ ధన్ ఒకటి ఏంటంట ధన్ వెల్త్ సంపద, రెండోది యవ్వన్, యవ్వన్ అంటే యంగ్ ఏజ్ అనమాట, అడాలసెన్స్ ఏజ్, యంగ్ ఏజ్ అనమాట. అంటే ఇక్కడ చెప్తున్నారు ఏమని, అవి కూడా మన జీవితంలో ఎలా ఉంటది, సంపద ఎప్పుడు మన దగ్గర స్థిరంగా ఉండదు కదా, కొన్ని రోజులకి అది మన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎవరి దగ్గర కూడా స్థిరంగా ఉండదు. అదే విధంగా ఈ యవ్వనం అనేది కూడా ఎట్లా ఉంటుంది అంటే, మనం అనుకుంటూ ఉంటాం అప్పుడు మనకు చాలా అందంగా ఉన్నాం, చాలా అట్రాక్షన్ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం, కానీ నెమ్మదిగా అది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. మిడిల్ ఏజ్ లోకి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. 16 ఆ టీనేజ్ అనేది చాలా బాగుంటుంది, కానీ దాని నుంచి మనం దాటి మిడిల్ ఏజ్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు కూడా బంధువులు, రిలేటివ్స్ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు, అలా స్థిరంగా ఉండిపోరు కదండి, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. అదే విధంగా ఈ రెండు కూడా మన జీవితంలో సంపద అనేది, యవ్వనం అనేది కూడా వస్తుంది, తిరిగి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో వాళ్ళిద్దరూ మాత్రమే మెహమాన్ అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. బోజ్ మై రాజాహు, మళ్ళీ కింగ్ చెప్తున్నారు. ఎవరని చెప్పి, నేను ఎవరిని అంటే నేను ఒక కింగ్ ని అని చెప్పి చెప్తున్నారు. లకడహారిన్ క్యోంకి రాజా బి దో హీ హై, ఏక్ ఇంద్ర ఔర్ దూసరా యమరాజ్, దానికి కూడా ఆవిడ ఎగ్రీ అవడం లేదు. ఏమని చెప్తున్నారు, రాజా బి దో హీ హై, ఈ ప్రపంచంలో ఈ వరల్డ్ లో కింగ్స్ కూడా ఇద్దరే ఉన్నారట. ఎవరు, ఏక్ ఇంద్ర ఔర్ దూసరా యమరాజ్. ఏక్ ఇంద్ర దేవతలకి రాజు అయినటువంటి ఇంద్రుడు ఒక ఆయన అయితే, దూసరా యమరాజ్ సెకండ్ పర్సన్ ఎవరట, యమధర్మరాజు అని చెప్పి చెప్తున్నారు. కహో తుమ్ ఇన్ దోనో మే సే కౌన్ హో, చెప్పండి మీరు ఇద్దరిలో ఎవరు, అంటే ఎవరు ఇంద్రు, మీ ఇద్దరిలో ఎవరు యమధర్మరాజు అని చెప్పి ఆవిడ ప్రశ్నించడం జరిగింది. మాగ్ చిడికర్, చిడ్న అంటే కొంచెం కోపం వచ్చింది. ఏమి చెప్పినా సరే దానికి ఆవిడ ఏదో ఒకటి చెప్తూ ఉన్నారు కదా. తుమ్ హమే నహీ జాంతీ హో, తుమ్ హమే నహీ జాంతో, మీరు మేమెవరో మీకు తెలీదు. हम दो ऐसे पुरुष हैं जो किसी को भी कोई कसूर करने पर माफ कर सकते हैं. మేమిద్దరు ఎటువంటి పర్సన్స్ అంటే, కిసి కోయి కసూర్ కర్నే పర్, ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే ఉసే మాఫ్ కర్ సక్తే, మేము ఏం చేయగలం, వాళ్ళని క్షమించగలం. మాఫ్ కర్నా అంటే క్షమా కర్నా, మేము వాళ్ళని క్షమించగలం అని చెప్పారు. లకడహారిన్ ఇతనా గుమాన్ నహీ కరే తో బెహతర్, మాఫ్ బి తో హీ కర్ సక్తి హై. ఇతనా గుమాన్, గుమాన్ అంటే ఘమండ్, గర్వంగా, అంతా మీరు గర్వపడకపోతే మంచిది. ఎందుకంటే మాఫ్ బి దో హీ కర్ సక్తి హై, క్షమించగలిగేది కూడా ఎవరంటే ఈ వరల్డ్ లో ఇద్దరే చేయగలుగుతారట. ఏక్ ధర్తి ఔర్ దూసరి నారి, ఏక్ ధర్తి ఒకరి ఎవరు క్షమించగలరు, ధర్తి ఈ భూమి మనల్ని క్షమించగలదు, రెండోది నారి ఒక ఉమెన్ క్షమించగలదు. तुम दोनों ना धरती हो और ना नारी, మీరిద్దరు కూడా ధర్తి భూమి కాదు, నారి స్త్రీ కూడా కాదు కదా మీరు, ఎందుకంటే స్త్రీకి ఎంతో సహనం అనేది ఉంటూ ఉంటుంది. ధర్తి కూడా ఏం చేస్తూ ఉందండి, మనల్ని ఎన్నో సెంచరీస్ నుంచి మనల్ని భరిస్తూనే ఉంది కదా. ఇక్కడే మనం జన్మిస్తున్నాం, ఇక్కడే మనం నివసిస్తున్నాం, తర్వాత ఇక్కడే మనం ఈ మట్టిలోనే కలిసిపోతూ ఉన్నాం. అదే విధంగా నారికి కూడా చాలా సహనం అనేది ఉంటూ ఉంటుంది. చూడండి, పిల్లలు ఎవరైనా అల్లరి చేశారనుకోండి, మమ్మీ ఫస్ట్ టైం చాలా వాళ్ళకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఎంతకి విననప్పుడు మాత్రమే వాళ్ళ మీద కోపం అనేది ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి క్షమించే వాళ్ళు కూడా ఇద్దరే ఉన్నారట. ఎవరు, ఒకరు ధర్తి, రెండోది నారి అని చెప్తున్నారు. ఫిర్ మాఫ్ కర్నే కి బాత్ క్యోం కహతే హో, మరి మీరిద్దరు కూడా ధర్తిగా ఎర్తు కాదు, ఉమెన్ కాదు కదా, మరి మేము క్షమించగలమని చెప్తున్నారు కదా, ఎట్లా చెప్తున్నారని చెప్పి ఆవిడ ప్రశ్నించడం జరిగింది. భోజ్
सुन रहे हो कवि, या तो हमारी एक भी नहीं चलने दे रही है, अब क्या करे. రాజా భోజ్ కి చాలా కోపం వచ్చేస్తుంది. సున్ రహే హో కవి, నువ్వు వింటున్నావా కవి మాగ్, మనం ఏం చెప్పినా దానికి ఈవిడ ఏదో ఒకటి చెప్తూ ఉంది కానీ మనం చెప్పింది ఏది కూడా ఆవిడ అగ్రి చేయడం లేదు అని చెప్పడం జరిగింది. राजा बोझ तथा कवि माग हारे हुए पुरुषों की तरह चुपचाप खड़े रहते. हारना అంటే డిఫీట్, ఓడిపోవడం. ఇద్దరు కూడా ఆవిడ దగ్గరికి వెళ్లి హారే హుయే పురుషోం కి తరహ, ఓడిపోయినట్లుగా ఆవిడ దగ్గర నిలబడి ఉన్నారట. సోచ్తే చుప్చాప్ ఖడే రహతే హై, సోచ్తే హై, చుప్చాప్ సైలెంట్ గా ఆవిడ దగ్గరికి వెళ్లి నిలబడ్డారు. ఆవిడ సోచ్తే హై, థింక్ చేస్తూ ఉన్నారు. భోజ్ సమझो हम दो हारे हुए व्यक्ति है, अब तो रास्ता बतला दो. ఆవిడ దగ్గరికి వెళ్లి ఏమని అడుగుతున్నారు, हम दो हारे हुए వ్యక్తి, మేమిద్దరం కూడా ఓడిపోయిన ఇద్దరు పర్సన్స్. చాలా చెప్పారు కదా, అంతకు ముందు వరకు ముసాఫిర్ అని చెప్పారు, లేదంటే మేము ఏమైనా తప్పు చేస్తే క్షమించగలమని చెప్పారు, ఇవన్నీ చెప్పారు. కానీ ఇప్పుడు ఏమని చెప్తున్నారు, హారే హుయే వ్యక్తి, మేమిద్దరం ఓడిపోయిన ఇద్దరు పర్సన్స్. అబ్దో రాస్తా బతలాదో, దయచేసి ఇప్పుడైనా మాకు దారి చెప్పమని అడిగారు. లకడ్ హారిన్, रास्ता तो मैंने कभी का बतला दिया होता, किंतु तुम दोनों सच बोलने तब ना. रास्ता तो मैंने कहीं बतला दिया होता, నేను మార్గం అయితే మీకు ముందు ఎప్పుడో చెప్పేదాన్ని, కానీ తుమ్ దోనం సచ్ బోలో తబ్దోనా, మీరిద్దరు సచ్ ఎప్పుడైతే నిజం చెప్పారో అప్పుడు నేను ఖచ్చితంగా మీకు మార్గాన్ని చెప్పేదాన్ని. तुम दोनों हारे हुए भी नहीं हो सकते, क्योंकि संसार में हारा हुआ एक लोभी और दूसरा स्वार्थी. समझे, आप दोनों హారే హుయే బి, మీరిద్దరు డిఫీట్, ఓడిపోయిన పర్సన్స్ కూడా కాదు. వాళ్ళు ఎంతో తగ్గించుకొని ఆవిడ దగ్గరికి వచ్చి మేమిద్దరం ఓడిపోయాం, దయచేసి ఇప్పుడైనా మాకు వే చెప్పండి అన్నప్పుడు ఆవిడ ఏం చెప్తున్నారంటే, ఈ వరల్డ్ లో ఓడిపోయిన వ్యక్తులు కూడా ఇద్దరే ఉన్నారట. ఎవరు వాళ్ళు, ఏక్ లోభి और दूसरा స్వార్థి. లోభి అంటే చూడండి, కంజూస్ అంటే చాలా మంది ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా పొదుపు చేసి వాడుకుంటూ ఉంటారు. అది లోభితైనా మనం పెంచుకోదు. ఏంటంటే వాళ్ళకి ఉన్నది వాడుకుని జాగ్రత్తగా కొంచెం దాచుకుంటుంటారు. అలా కాకుండా సంపాదించిందంతా వాళ్ళ అవసరానికి కూడా వాడుకోకుండా దాచిపెడుతూ ఉంటారు కదండి, అటువంటి వాళ్ళని లోభి అని చెప్పి అంటూ ఉంటారు. వారు ఇంకా దూసరా స్వార్థి అంటే ఎవరికి ఏ విధమైన హెల్ప్ చేయకుండా ఉంటారు కదండి, స్వార్థపరులు. వీళ్ళిద్దరు మాత్రమే ఈ ప్రపంచంలో ఓడిపోతారు. కాబట్టి మీరిద్దరు వారు కాదు, కాబట్టి మీరిద్దరు కూడా ఏమని చెప్తున్నారు, స్వార్థి ఎవరు, లోబి, వీళ్ళిద్దరూ మాత్రం ఈ ప్రపంచంలో ఓడిపోయే పర్సన్స్ అని చెప్పడం జరిగింది. భోజ్ అవి క్యా కహితే హో కవి, మరి ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి కవిని అడుగుతున్నారు రాజా భోజ్. అంటే మేము ఓడిపోయిన పర్సన్స్ అని చెప్పిన ఆవిడ ఆన్సర్ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి కవిని అడగడం జరిగింది. మాగ్ సమజ్ మే నహీ ఆ రహా హై మహారాజ్, క్యా కహే క్యా నా కహే, నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. క్యా కహే క్యా నా కహే, ఏం చెప్పాలో తెలియడం లేదు, ఏం చెప్పకూడదో కూడా తెలియడం లేదు. हम सब तरह से हार चुके हैं, మనం सब तरह से అన్ని వేస్ నుంచి మనం ఏమయ్యాం, హార్ చుకే, ఓడిపోయాం. భోజ్ हम सब तरह से हार चुके हैं, हमें नहीं मालूम हम कौन है, तुम ही कहो हम कौन है. हम सब तरह से हार चुके, మేము అన్ని విధాలుగా ఓడిపోయాం. హమే నహీ మాలూమ్ హమ్ కౌన్ హై, మాకే తెలీదు మేము ఎవరము. తుమ్ హీ కహో హమ్ కౌన్ హై, దయచేసి మీరే చెప్పండి మేము ఎవరము అని చెప్పి అడగడం జరిగింది. दोनों लकड़हारिन के सामने झुकते हैं, झुकना का अर्थ है బెండ్ అవడం. ఇద్దరు కూడా లకడహారిన్ దగ్గర ఎట్లా ఉన్నారంట, బెండ్ అయ్యి. ఎప్పుడైతే బెండ్ అవుతాం, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళ ఎట్లా మనం గౌరవంతో బెండ్ అవుతాం కదా, ఇద్దరు కూడా ఆవిడ దగ్గర బెండ్ అయ్యి అడుగుతున్నారట. లకడహారిన్ ऐसा कर मुझे लज्जित ना करे महाराज, मैं आपकी प्रजा हूँ. ऐसा करे मुझे लज्जित ना करे, మీరు ఈ విధంగా నా ఎదురు అలా బెండ్ అయ్యి నన్ను లజ్జిత్ నా కరే, నన్ను సిగ్గుపడేటట్టుగా చెయ్యదు, నేను మీ రాజ్యంలో ఒక ప్రజని అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. మాగ్ వా భోజ్ ఆశ్చర్య సే తో తుమ్ హమే జాంతీ హో, వెంటనే మాగ్ వా భోజ్ ఇద్దరు చాలా ఆశ్చర్యపోయారు. ఏమని చెప్పి అంటే, మేమిద్దరం మీకు తెలుసా అని చెప్పి ఆవిడని ప్రశ్నించడం జరిగింది. లకడహారిన్ అవశ్య జాంతీ హో, ఖచ్చితంగా నాకు తెలుసు. తుమ్ రాజా భోజ్ హో ఔర్ యా తుమ్హారా కవి మాగ్ హై, అయినా మీరు రాజా భోజ్, ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజా భోజ్, ఇంకా ఈయన మీ యొక్క కవి మాగ్ అవునా అని చెప్పి ఆవిడ అడగడం జరిగింది. భోజ్ సచ్ హై లేకిన్ కిసీ సే కహినా మత్, ఇదంతా కరెక్టే కానీ ఎవరితో కూడా నువ్వు చెప్పొద్దు.
तुम जैसी बुद्धिमान प्रजा मेरे राज्य में बसती है यह जानकर मैं अति प्रसन्न हूँ. तुम जैसे బుద్ధిమాన్ నీలాంటి ఇంటెలిజెంట్ పర్సన్ మా రాజ్యంలో నివసిస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. हमें उज्जैन का रास्ता बतला दो और क्षमा कर दो. मुझे उज्जैन के దయచేసి నాకు ఉజ్జయిన్ వెళ్లే మార్గాన్ని తెలియచేయండి. और मुझे क्षमा कर दो దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. लकड़हारिन प्रजा के सुख दुख की तुम्हारी यह चिंता तुम्हारे यश का कारण बने. जाओ महाराज वो है तुम्हारा रास्ता. ప్రజా కి సుఖ్ దుఃఖ్ కి తుమ్హారీ చింత. ప్రజలు సుఖ్ దుఃఖ్ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడం కోసమే కింగ్ ఆ నైట్ టైమ్ లో బయటికి రావడం జరిగింది. యాక్చువల్ గా నైట్ టైమ్ లో కింగ్ చాలా హ్యాపీగా తన యొక్క ప్యాలెస్ లో అతను నిద్రపోవచ్చు హ్యాపీగా. కానీ తన ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడం కోసం ఆ టైంలో కూడా రెస్ట్ తీసుకునే టైంలో కూడా అతను అలా బయటికి రావడం జరిగింది కదా. ఇదే మీ యష్ అంటే ఫేమ్, కీర్తి. మీ యొక్క కీర్తికి మీ యొక్క కష్టమే కారణం అవుతుంది. జావో మహారాజ్ వహై తుమ్హారా రాస్తా. అటువైపు వెళ్ళండి మీ దారి అదే అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. రాజా బోస్ తదా కవి మాగ్ బుస్ ఓర్ జాతే హై. ఇద్దరు కూడా ఆవిడ చూపించిన మార్గం వైపు వెళ్ళడం జరుగుతుంది. మంచికి రోషని గుల్ జాతి హై. ఆంగన్ మే పెహలే కి తరహ నాని నాతి నతిన్ దిగాయి దేతి హై. మంచికి రోషని గుల్ జాతి. రోషని అంటే బ్రైట్నెస్. ఆ స్టేజ్ మీద బ్రైట్నెస్ తగ్గిపోతుంది. అంటే మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ సీన్ ఏదైతే ఉందో ఆ గ్రాండ్ మదర్ సన్ గ్రాండ్ సన్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అక్కడికి సీన్ మారడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద కనిపిస్తారు. గోలు నాని వహ లకడ్హారిన్ జరూర్ తుమ్హారీ ఆయుకి రహీ హోగి. క్యూ నాని. గోలు ప్రశ్నిస్తున్నాడు ఏమని చెప్పి. ఆ లకడ్హారిని ఎవరైతే ఆ కట్టెలేరుకుని ఆమె ఉన్నారో జరూర్ తుమ్హారీ ఆయు కా అర్థ హై ఏజ్. ఖచ్చితంగా ఆవిడికి నీ అంత ఏజ్ ఉండి ఉండవచ్చు కదా అని చెప్పి గోలు గ్రాండ్ మదర్ ని ప్రశ్నిస్తున్నాడు. మోనా తబీ తో వో ఉతనీ హోషియార్ నికిలి జితనీ హమారీ నాని హై. హైనా నాని. మోనా కూడా అంటోంది అవును అంత ఏజే ఉండొచ్చు, అందుకని మన గ్రాండ్ మదర్ లాగా ఆవిడ కూడా చాలా తెలివిగా ఉన్నారు అని చెప్పి. అవునా ఆవిడ ఏజ్ మీ అంత ఉంటుందా అని చెప్పి గ్రాండ్ మదర్ ని ప్రశ్నించారు. నాని यह सब जाने दो. यह बताओ कि मेरी इस कहानी से तुम दोनों क्या सीखा. సరే ఆవిడకి నా ఏజ్ ఉంటుందో లేదో వదిలేసేయండి, ఫస్ట్ మీరు ఇది చెప్పండి, ఈ స్టోరీ నుంచి మీరిద్దరు ఏం నేర్చుకున్నారు అని చెప్పి ప్రశ్నించారు. కుచ్ సీకా కి నహి. మీరు అసలు ఈ స్టోరీ నుంచి ఏదైనా నేర్చుకున్నారా లేదా అని అడిగారు. గోలు దీదీ హమ్నే క్యా సీకా హై బత్లా దో నానీకో. గోలు చాలా తెలివైన మీలాగే కదా. ఏమంటున్నాడు చూడండి. బతిలాదో ఏం నేర్చుకున్నారు మీరు అడిగిన అన్నదానికి సిస్టర్ వైపు చూస్తూ అంటున్నాడు. మనం ఏం నేర్చుకున్నామో బతిలాదో గ్రాండ్ మదర్ కి నువ్వు చెప్పు అని చెప్పి గోలు అనడం జరిగింది. మోనా हमने सीखा है हमें अहंकार नहीं करना चाहिए. क्यों नानी. हमने सीखा है हमें अहंकार नहीं करना चाहिए. మేము ఏం నేర్చుకున్నామంటే అహంకారం ఉండకూడదు, ఎక్కువ గర్వం అనేది ఉండకూడదు అని చెప్పి మేము నేర్చుకున్నాం. కరెక్టేనా అని చెప్పి మోనా అడగడం జరిగింది. నాని బిల్కుల్ ఠీక్ సమజా హై. నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. అహంకార్ బురీ బాత్ హై. అహంకార్ గర్వం ఏదైతే ఉందో ఇది చాలా చెడ్డది. హమే ఉస్సే బచనా చాహియే. అహంకారానికి మనం చాలా దూరంగా ఉండాలి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. పరదా గిర్తా హై. పరదా అంటే పైన స్క్రీన్ కిందకి లాగివేయడం జరుగుతుంది. అంటే అక్కడతో ఆ నాటక్ సమాప్తం అయిపోతుంది. ఈ లెసన్ లో రాజా భోజ్ और కవి మాగు కొంచెం అహంకారాన్ని ప్రదర్శించినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ లో ఆవిడ అడుగుతారు ఏమని చెప్పి, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అడిగినప్పుడు ఈ రాస్తా కహా జాతా హై వాళ్ళు అలా అన్నారు. నెక్స్ట్ మేము ట్రావెలర్స్ అని చెప్పారు. నెక్స్ట్ ఇట్లా చెప్తూ వచ్చారు. కానీ వాళ్ళు నేను ఉజ్జయిని పరిపాలించే రాజుని, ఇలా దారి తప్పిపోయాము మాకు దారి చెప్పండి అని చెప్పి వాళ్ళు అడిగి ఉంటే ఆవిడ ఫస్ట్ చక్కటి వారికి దారిని తెలియజేయాలి. అంటే నేను కింగ్ నేను మినిస్టర్ అనే ఏ అహంకారము కొంచెం వాళ్ళలో ఉండవచ్చు. ఇప్పుడైతే వాళ్ళకంటే ఈవిడ చాలా తెలివైంది అని వాళ్ళకి తెలిసిందో వాళ్ళలో ఉన్న అహంకారం అంతా కూడా దూరం అయిపోయింది. కాబట్టి అంటే అహంకారం అనేది చెడ్డది అనేది ఈ లెసన్ నుంచి మనం నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. Thank you for watching this video, students.